వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. చాలామంది భోజనం చేయగానే మోషన్ వెళ్ళాలని ఫీలింగ్ ఉంటుంది. అది ఎవరిలో చూస్తాం డాక్టర్ గారు? జనరల్గా దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటామండి. యాక్చువల్గా మనం భోజనం చేయంగానే అంటే మీరు చిన్నపిల్లలను చూస్తే మనము 1-2 ఇయర్స్ వరకు పాలు తాగంగానే మోషన్కి వెళ్తారు. ఫస్ట్ మన అమ్మ వాళ్ళు అడిగే క్వశ్చనే అది. తింటే మోషన్కి వెళ్తాడు, మోషన్కి వెళ్తే పాలు తాగుతాడు. సో ఈ సైకిల్ లాగా తిరుగుతుంది. దాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. గ్యాస్ట్రో అంటే స్టమక్, మీరు తింటారు లోపలికి వెళ్తుంది. కోలిక్ అంటే పెద్ద పేగు, మోషన్ బయటకు వస్తుంది. సో మనం అప్లోడ్ డౌన్లోడ్ అండి, ఇది సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది కామన్గా వచ్చేది సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఎందుకు అంటే మనం మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అనుకుందాము, సపోజ్ మన బవల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అనుకోండి, బవల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సో సాఫ్ట్వేర్కి ఆల్రెడీ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బవల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటి అంటే తినంగానే మనకి ఆ రిఫ్లెక్స్ ఎప్పుడైతే చిన్నప్పుడు ఆ రిఫ్లెక్స్ ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది, మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మాక్సిమం స్ట్రెస్లోను, యాంగ్జైటీలోను, సైకాట్రిక్ కండిషన్ యాక్చువల్గా. అవ్వగానే మూమెంట్ వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తాడు. వెళ్ళంగానే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అవ్వగానే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కొంతమంది ఈవెన్ మార్నింగ్ లెగవంగానే మనం బ్రష్ చేస్తారు కదా, బ్రష్ చేసినప్పుడు వాటర్ కొంచెం గార్గిలింగ్ చేస్తాం కదా, ఆ ఫీలింగ్తో కూడా మోషన్కి వెళ్తారు. అంటే ఏదైనా మన నోట్లో పడంగానే వాడికి మోషన్కి వెళ్ళాలని ఫీలింగ్ వస్తుంది. జనరల్గా ఎర్లీ మార్నింగ్ వస్తుంది, లేకపోతే ఎక్కువ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉన్నా, రేపొద్దున ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు లే ఆఫ్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. అంటే చాలా పొట్ట పెద్దదిగా ఉంటే ఐబిఎస్ వస్తుంది డాక్టర్ గారు? పొట్టకి పెద్దదానికి దీనికి సంబంధం లేదు. లీన్ పేషెంట్స్ దానికి ఏం సంబంధం లేదు. ఐబిఎస్ అనేది ఈజ్ ఏ మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అంటే సైకాట్రీ, మనకు తెలిసిందే కదా. ఏదైనా ప్రాబ్లం అనగానే మన మామూలుగా పిచ్చి హాస్పిటల్ ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి అందరికి. యాక్చువల్గా ఏంటంటే మన బ్రెయిన్ అంటే యాంగ్జైటీలో కానీ, స్ట్రెస్లో కానీ, వర్క్ టెన్షన్లో కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు బవల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు బవల్ మూమెంట్ ఒకటే ఉంటుంది. అందుకే మాన్యువల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ఫార్మర్స్, వాళ్ళు రోజుకి ఒకసారి అయిపోతారు, వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, పొట్ట కూడా ఉండదు. అలా ఏంటంటే ఫిజికల్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరగదు జనరల్గా. మనం ఏంటంటే డైటింగ్ ఎక్కువ చేస్తాము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేస్తాము. సో తిన్నదంతా పొట్టలోకి వస్తుంది. గట్ హెల్త్ బాగుండాలి, ఈ మోషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏం రాకూడదు అని అంటే అసలు జనరల్గా టెస్ట్లు అంటే ఏముంటాయి? ఎన్నాళ్ళకి ఒకసారి డాక్టర్ని కలవాలి? ఏ ఏజ్లో అసలు డాక్టర్ని సంప్రదించి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు? జనరల్గా టెస్ట్ల మీద ఎక్కువసేపు డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఇప్పుడు మేము కూడా ఓపీలో కూర్చున్నప్పుడు రాగానే ఏంటమ్మా నీ ప్రాబ్లం అనగానే ఒక పెద్ద బండిలో ఒకటి ఇచ్చేసి, ఆల్రెడీ ఎండోస్కోపీ అయిపోయింది సార్, కొలనోస్కోపీ అయిపోయింది, స్కాన్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి సార్, మీరు అవి చూసేసి చెప్పండి అని చెప్తారు. మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దానికి నువ్వు రావడం ఎందుకు, రిపోర్ట్లు పంపిస్తే చాలు కదమ్మా. సో జనరల్గా ఎప్పుడైనా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ పేపర్స్ అన్ని పక్కన పెట్టి మీ ప్రాబ్లం ఏంటో చెప్పాలి. ఒక 10 మినిట్స్ లేదా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని. 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన హిస్టరీలో చెప్తాయి. టెస్టుల్లో దొరికేవి ఓన్లీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ అనే కండిషన్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఈ 3 కండిషన్స్ తప్ప మీకు ఏమీ దొరకవు రిపోర్ట్స్లో. మన బాడీలో గట్టికి సంబంధించిన 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు తెలిసేవే 3 ప్రాబ్లం, మిగతా 97 ప్రాబ్లం మన హిస్టరీలో చెప్పాలి. అంతే తప్పించి మేము ఎండోస్కోపీ చేయించుకున్నాం సార్, మాకు చాలా మంది వస్తారండి, మినిమం 10 ఎండోస్కోపీలు ఉంటాయి. చివరికి ట్విస్ట్ ఏంటంటే అసలు డైట్ ఫాలో అవడం. అదేమంటే నాకు వర్క్ కదా సార్, నా వర్క్లో నేను ఎలా డైట్ ఫాలో అవుతాను అంటారు. ఒక పక్క డైట్ ఫాలో అవడు, ఒక పక్క ఎండోస్కోపీ చేయించుకుంటారు. ఎండోస్కోపీలో అసలు ఏం తెలుస్తుంది డాక్టర్ గారు? జనరల్గా అండి ఇప్పుడు మనము వేగ్ వర్డ్లో తిన్నది అరగలేదు సార్, వేడి చేసింది అనే టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తాం మనము. మేమేం చేస్తామంటే దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం. ఎండోస్కోపీ చేస్తే దాన్ని అల్సర్ అని రాస్తారు. అన్ని సేమ్ వర్డ్స్ అండి. అల్సర్ అని ఉంటేనే, లేకపోతే లోపల ఏంటంటే మ్యూకోజా మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట, చిన్న చిన్న అల్సర్స్ లాగా కనిపిస్తాయి. నేననే అంటే ఒక సర్జన్ కానీ, ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే వర్డ్ లే పర్సన్ అరగలేదండి, ఇండైజెషన్, పొట్ట ఉబ్బరించిందండి, కొంచెం తిన్నా టైట్ అయిపోతుందండి, లేకపోతే వేడి చేసినట్టుందండి, ఇవన్నీ సేమ్ వర్డ్స్ మేడం. బట్ ఎండోస్కోపీలో చేస్తే అల్సర్ అనగానే ఇంకా అయిపోయినట్టే, పేషెంట్ ప్రాణాలు గాల్లోనే పోతాయి. అయ్యో నాకు అల్సర్ వచ్చింది, నాకు అల్సర్ వచ్చింది. అల్సర్ అంటే ఏం లేదు, గ్యాస్ ప్రాబ్లం. సో దాని ఏంటంటే మనం టెస్టులు చేసుకో అవసరం లేదు. యాక్చువల్లీ హిస్టరీ కరెక్ట్గా చెప్తే మెడిసిన్స్ వాడుకొని డైట్ని మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. సర్జరీ ఎవరికి చేస్తారు?
సర్జరీ ఎవరికంటే రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉంటుందండి. అంటే మన ఫుడ్ పైపు స్టమక్ జంక్షన్ దగ్గర ఏదైనా వీక్నెస్ ఉందనుకోండి, మన యాసిడ్ ఫుడ్ పైపులోకి రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి స్టేజెస్ ఉంటాయండి, 1, 2, 3, 4 అని చెప్తాము. స్టేజ్ 3, 4 అనమాట. అంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆ పేషెంట్కి తగ్గదు. కంటిన్యూస్గా అతనికి ఫుడ్ పైప్ అంటే మన ఛాతి లోపల ఉంటుంది, అందులో కంటిన్యూస్గా యాసిడ్ వస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళకి మాత్రమే మనం సర్జరీ చేస్తాం. మేము ఎంబీబీఎస్ చేస్తున్న టైంలో ఎస్డిటి ప్రాబ్లంకి సర్జరీస్ ఉండేవండి, వ్యాగాటమీ అవన్నీ చెప్పేవాళ్ళు. సర్జరీ లిస్ట్ చూస్తే ఒక 10 సర్జరీస్ ఉంటే అందులో 8 ఇవే ఉండేవి. తర్వాత ఈ మనకైతే టాబ్లెట్స్ వచ్చాయి అనమాట. టాబ్లెట్స్ వచ్చిన తర్వాత ఆ సర్జరీస్ అన్నీ పోయాయి. సో ఇప్పుడు ఎస్డిటికి ఎవ్వరూ సర్జరీస్ చేయరు. టాబ్లెట్స్ రావడం ఒక పెద్ద తప్పైంది డాక్టర్ గారు. మీరు ఒక 2 రోజులకు రాస్తారు టాబ్లెట్, అసలు మేము ఓవర్ ద కౌంటర్ తెచ్చుకొని సంవత్సరాలు వాడేస్తారు. ఏం జరుగుతుంది డాక్టర్ గారు అసలు? జనరల్ గా అండి మేము చెప్పే రూల్ ఏంటంటే ఏ మెడిసిన్స్ అయినా 15 days కన్నా ఎక్కువ వాడొద్దని. బీపీ షుగర్ టాబ్లెట్స్ అది సపరేట్ అండి. ఏ మెడిసిన్స్ అయినా more than 15 days వాడొద్దని చెప్తాం. ఈ ఎస్డిటికి వచ్చేటప్పటికి ఏంటంటే టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మన లోపల ఉన్న యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. కానీ మనం తిన్నది అరగాలంటే లోపల యాసిడ్ ఉండాలి. ఎక్కువ యాసిడ్ ని తగ్గిస్తుంది అని మనం అనుకుంటాము. ఎక్కువ రోజులు వాడితే ఏంటంటే అసలు యాసిడే లేకుండా చేస్తుంది. అప్పుడు మీకు తిన్నది అరగదు. మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? తిన్నది అరగడానికే స్టార్ట్ చేశారు. మీరు టాబ్లెట్స్ అన్న రోజు వాడుకుంటా పోతే అసలు మొత్తానికే పోతుంది. ఇంకొకటి ఏంటంటే more than 2 years కన్నా వాడితే క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఎందుకు అంటే మనం యాసిడ్ ప్రొడక్షన్ ఆపేస్తున్నాం కదా, సో లోపల బ్యాక్టీరియా పెరిగిపోయి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. వెరీ రేర్ పాసిబిలిటీస్, కానీ మన మెడిసిన్స్ మనమే తెచ్చుకున్నాం. సో మెడిసిన్స్ కన్నా డైట్ని కంట్రోల్ చేసుకోవడానికి వాడాలి. గ్యాస్ ప్రాబ్లం అనేది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ అండి. మన లైఫ్ స్టైల్ ఒక సైడ్ ఎఫెక్ట్, అది జబ్బు కాదు యాక్చువల్లీ. మీరు ఈరోజు టాబ్లెట్స్ వాడతారు, తగ్గుతుంది. 2 రోజుల తర్వాత బయట బిర్యానీలు తింటారు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వారం రోజులు మందులు వాడతారు, మళ్ళీ సేమ్. మీరు లైఫ్ స్టైల్ మాడిఫై చేయనంత వరకు ఎస్డిటి తగ్గదు. అసలు ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తారు కదా, గ్యాస్ ప్రాబ్లం అని ఎట్లా చెప్తారు అసలు వాళ్ళకి? వాళ్ళు హిస్టరీలో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొంచెం తిరగగానే చాలా అనిపిస్తుందండి, దాన్ని ఓకే స్టమక్ లోకి వెళ్ళట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే పొట్టంతా బెలూన్ లాగా ఉబ్బిపోతుందండి. సేమ్ వర్డ్స్ వాడతారండి. మా ఫ్రెండ్స్ అందరూ ప్రెగ్నెన్సీ పొట్ట అంటున్నారండి. నెక్స్ట్ ఏంటంటే పైకి ఎగదంతుంది, గ్యాస్ అంతా ఛాతిలో పట్టేస్తున్నట్టుందండి. పడుకుంటే నోట్లోకి వాటర్ లాగా వచ్చేసి దగ్గు వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే రైట్ సైడ్ బాగా నొప్పిలాగా అనిపిస్తుంది. బట్ కామన్ గా అందరూ వాడేది ఏంటంటే కొంచెం తినగానే చాలు అనిపిస్తుంది. ఈ వర్డ్ పడిపోతుంది ఆటోమేటిక్ గా. చాలా మంది ఇంకోటి ఏంటంటే పొట్టంతా టైట్ అయిపోతుంది, బాగా గ్యాస్ పట్టేస్తుంది. అందరూ నన్ను ప్రెగ్నెన్సీయా కాదా అని అడుగుతున్నారు. ఈ వర్డ్స్ ఉపయోగిస్తే ఇంకా క్లాసికల్ గా ఎస్డిటి ప్రాబ్లం. బట్ ఏంటంటే జనరల్ గా ఈ వర్డ్ని పట్టుకొని చాలా రోజులు మాత్రం లాగకూడదు ఇప్పుడు. కొన్నిసార్లు ఏమవుతుందండి, ఫీమేల్ పేషెంట్స్ వాళ్ళకి ఓవరీ ప్రాబ్లం కానీ యూట్రస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది, లైక్ ప్రెగ్నెన్సీ లాగే అనిపిస్తుంది. మనం గ్యాస్ ప్రాబ్లం అని 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.